Hi friends, welcome to Rupa IAS Academy. Friends, today the wonderful day for youth, National Youth Day. ఈ రోజు యూత్ కి వండర్ఫుల్ డే, నేషనల్ యూత్ డే. ఈ రోజు స్వామి వివేకానంద గారు పుట్టినరోజు అన్నమాట. మరి 1863 1902 ఆయన జననం మరణం అన్నమాట. మరి ఇంత గొప్ప వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది చాలా అదృష్టం. నేషనల్ యూత్ డే. ఆయన గొప్ప ఫిలాసఫర్, వేదాంతవేత్త, తత్వమూర్తి, టెక్నాలజీ పర్సన్, సైంటిఫిక్ పర్సన్. చాలామంది అనుకుంటారు స్వామి వివేకానంద ఓన్లీ స్పిరిచువల్ మ్యాన్ అని. నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఆల్సో టెక్నాలజీ పర్సన్, సైంటిఫిక్ పర్సన్. ఆయన టాటా మరి ఈ స్వామి వివేకానంద గారు షికాగో 1893లో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన షిప్లో ఒక మాట ఇద్దరు కలుసుకున్నప్పుడు భారతదేశంలో రీసెర్చ్ సెంటర్ ఎందుకు పెట్టకూడదని అన్నప్పుడు ఆయన స్టీల్ ప్లాంట్ టిస్కో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ పెట్టుకున్నప్పుడు ఆయన అమెరికా వెళ్తున్నప్పుడు టాటా వారితో ఈయన కన్వర్జేషన్ వండర్ఫుల్ అనమాట. అది లీడ్స్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి దారితీస్తుంది అనమాట. అంటే ఈయన ఒక తత్వవేత్త, వేదాంతవేత్త, ఫిలాసఫర్, సైంటిఫిక్ పర్సన్, ఒక సోషల్ వర్కర్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈయన యొక్క మిరాకిల్స్ చాలా ఉన్నాయి. యూత్కి ఇన్స్పిరేషన్, ప్రపంచవ్యాప్తంగా యూత్కి ఇన్స్పిరేషన్. ఈయన ఇక్కడే కాదు, చికాగో వెళ్ళినప్పుడు కూడా ఆయన వాక్చాట్కి, ఆ యొక్క మెమరీకి, ఆ యొక్క టాకటివ్నెస్కి ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. అక్కడ కూడా గొప్ప వ్యక్తి ఆయన. నో అబౌట్ ది కరెక్ట్ వే ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ యూత్ ఆన్ స్వామి వివేకానంద జయంతి అని చెప్పి, అంటే నో అబౌట్ ది కరెక్ట్ వే ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ యూత్. ఈ రోజున మనం సొసైటీ చూస్తే ఈ యొక్క ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, సోషల్ మీడియా అన్నీ, ఇన్స్టాగ్రామ్ కానీ, దానివల్ల మా టైంని వృధా చేసుకుంటూ చక్కటి ఈ యవ్వనంలో మనం సాధించవలసిన అంశాల మీద దృష్టి పెట్టకుండా అనవసర విషయాల మీద టైంని వేస్ట్ చేసుకుంటూ మన బ్రెయిన్ యొక్క మెమరీ ఫోర్స్ క్యావిటీని తగ్గించుకుంటూ చాలామంది స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ వరకు యువతంతా కూడా కొంతమంది చెడు మార్గం పట్టడం, మరికొంతమంది తమ క్యాలిబర్ని యూటిలైజ్ చేసుకోకపోవడం, రెండూ ప్రమాదమే. కొంతమంది చెడు మార్గం పెడుతున్నారు, కొంతమంది తమ ఫోర్స్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, తమ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. మరి స్వామి వివేకానంద యొక్క ఆశయాలని మనం ముందుకు వెళ్ళాలి అంటే పుట్టే ప్రతి మనిషి కూడా గొప్ప కారకుడిగా, ఒక ఫ్యాక్టరీగా మారాలన్నట్టు ఎడ్విన్ ఖాన్ చెప్పిన ఆర్థికవేత్త సూత్రాన్ని ఈ స్వామి వివేకానంద ఆశయాలు మనకి, ఆయన యొక్క లక్ష్యాలు, ఆయన బోధించిన తత్వం, ఆయన బోధించిన వేదాంతం, ఆయన బోధించిన సైంటిఫిక్ విధానం, అవన్నీ కూడా మనం ఫాలో అవుతే యూత్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ, వెల్త్ను సంపాదించుకుంటూ, కీర్తిని సంపాదించుకుంటూ మీ జీవితాన్ని, దేశానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ విధంగా ఉపయోగపడాలి మన అందరం కూడా అని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా స్వామి వివేకానంద ఫాలో అవర్ని. అదేవిధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క ఆశయాల్ని చాలామంది ముందుకు తీసుకెళ్తున్నారు. రామకృష్ణ మిషన్ మఠం రూపంలో కూడా వాళ్ళు కూడా, ఆయన చికాగో వెళ్ళి వచ్చిన తర్వాతే ఈ రామకృష్ణ మిషన్ పెట్టడం జరిగింది, మఠం కానీ. సో ఆయన తన గురువు అయిన రామకృష్ణ పరమహంస పేరు మీదుగా ఈయన పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా గురు శిష్యుల పరంపర కొనసాగిస్తూ సమాజానికి ఒక మంచి చేయాలన్న తపంతో ఆయన మనకి ముందుకు సాగారు. ఆయన లక్షణాలను మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అరైజ్ అండ్ అవేక్, నాట్ టు స్టాప్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పడం జరిగింది. మనం ఆయన ఒక గోల్ పెట్టుకోమని చెప్పారు, మనం కూడా ఒక గోల్ పెట్టుకుందాం, ఆ గోల్ పట్ల శ్రమ పెడదాం. మరి ఆయన చెప్పిన అంశాలని మీకు కొన్ని షేర్ చేసుకుంటాను నేను. గోల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ గోల్లో కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కాదన్నాం. సముద్రంలో అలలు పైకి లేస్తుంటాయి, కింద పడుతుంటాయి. కింద పడినందుకు కాదు మనకి సమస్య, మళ్ళా లేచామా, మళ్ళా లేస్తుంది, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మనకి కాంపిటేటివ్నెస్. మీరు పైకి లేచి కింద పడినా మళ్ళా పైకి లేస్తారు, మళ్ళా కింద పెడతారు, మళ్ళా పైకి లేస్తారు. ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్లీ, మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. నాట్ ఓన్లీ ఫిజికల్లీ, నాట్ ఓన్లీ మెంటల్లీ, రెండు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. సో మన గోల్ని సాధించాలంటే హెల్త్ ఉండాలి, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్లీ ఫిట్ ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. ఓడిపోయినా మళ్ళా మనం లేవాలి కెరటంలాగా. అలాగే మనకి ప్రయత్నమే చేయకపోతే మనం అది ఓటమి వస్తుందా, అదే సక్సెస్ వస్తుందా ఎలా తెలుస్తుంది మనకి? సో మనం ప్రయత్నం ప్రారంభించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ని తెలుసుకునే ముందు నువ్వెవరో నేను తెలుసుకో అని చెప్పాడు ఆయన. సో నో యువర్ సెల్ఫ్.
దెన్ ఈ ప్రపంచం గురించి తెలుసుకుందాం. నీవు ఎవరివో నువ్వు తెలుసుకో, ఈ ప్రపంచం గురించి తర్వాత తెలుసుకుందాం అని చెప్పడం జరిగింది. అలాగే ఎన్నో బ్యూటిఫుల్ కొటేషన్స్ అయినవి. ఈ యొక్క ఆయన చెప్పినట్టు ఆయన కూడా ఇల్ హెల్త్తో చనిపోయారు. హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో, మనకి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. డియర్ యూత్, డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా మీరు ఇది ఫాలో అవ్వండి. చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకోండి. ఇప్పుడైనా పర్వాలేదు గోల్ పెట్టుకోండి. ఫిజికల్ ఫిట్, మెంటల్ ఫిట్ని అంటే ఈ శరీరానికి ఒక అరగంట కేటాయించిన రోజుకి కూడా మనకి అది యోగా చేస్తారా, జిమ్కి వెళ్తారా, ఇంట్లోనే చేసుకుంటారా, మీ ఇష్టం. అదేవిధంగా డిసిప్లైన్ అంటే టైం పంక్చువాలిటీ కావచ్చు, అదే పెద్దవాళ్ళని గౌరవించడం కావచ్చు, చిన్నవాళ్ళని కూడా ప్రేమగా చూడడం కావచ్చు. పెద్దవాళ్ళు గౌరవించడం, చిన్నవాళ్ళని ప్రేమగా చూడడం, కోపతాపాలు లేకుండా చెప్పే విధానంలో తేడా ఉంటుంది. సో అది మనకి చక్కటి కన్వర్జేషన్. స్వామి వివేకానంద ఇంతమంది ఎందుకు ఆకర్షితులయ్యారంటే మాట తీరు అనమాట. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో కాబట్టి మనకి చక్కటి మాట తీరుతోటి మనం డిసిప్లైన్గా ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఆయన నేర్పించిన గొప్పతనం అది. మనం దాన్ని ఫాలో అవుదాం. హార్డ్ వర్క్, మనం చెమట పట్టాల బాడీ, హార్డ్ వర్క్ కష్టపడతాం. ఇప్పుడంతా సాఫ్ట్ వర్కే. బెడ్ మీద ఉండే మనం అన్నీ ఆర్డర్ చేస్తున్నాం. కనీసం టాయిలెట్లో కూడా మనం వీళ్ళు ఓపిక లేకుండా ఉండి, బకెట్ నీళ్ళు కొట్టి ఓపిక లేకుండా ఉండి, అన్ని ఫ్లష్లు అంతా కూడా సెన్సార్స్ వచ్చేసాయి. సో ఇదివరకు ఎప్పుడో ఒక 1/2 కిలోమీటర్ ఉండేది టాయిలెట్, నడిచి వెళ్ళి అక్కడ బకెట్ నీళ్ళు కొట్టి బావిలో నీళ్ళు తోలుకునేవాళ్ళం. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతా పోయింది. మనం ఇప్పుడంతా కూడా హార్డ్ వర్క్ అలవాటు పడదాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే హార్డ్ వర్క్ అలవాటు పడిన వాళ్ళు ఇంతవరకు చెడిపోయిన వాళ్ళు కూడా లేరు. స్మార్ట్ వర్క్ అలవాటు పడిన వాళ్ళు చెడిపోయారేమో కానీ అనారోగ్యంతో. బట్ హార్డ్ వర్క్ని అలవాటు చేసుకుందాం యూత్ అంతా కూడా. అదేవిధంగా హెల్పింగ్ నేచర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన కషాయ వస్త్రం ధరించి ఆధ్యాత్మిక చింతనతో, శాస్త్రీయమైన చింతనతో సమాజమే తన సోదరులు సోదరిమణులని సహాయం చేస్తూ ఆయన జీవితాన్ని గడిపాడు మహానుభావుడు. హెల్పింగ్ నేచర్ కూడా చేద్దాం. మనం తోచిన దాంట్లో మనకి ఎలాగైనా మన ఆస్తి రాసిమ్మని కాదు, మనకి ఎంత తోస్తే అంత. ఎదుటివాడి కన్నీళ్ళు తోడుద్దాం, ఇది హెల్పింగ్ నేచర్లో ఉందాం. అలాగే నాలెడ్జ్, ఇది చాలా ఇంపార్టెంటు. ఏకసంధాగ్రహిగా ఉందాము. మనకి మోర్ కాన్సన్ట్రేషన్ చేద్దాం. ధర్మబద్ధంగా మనం వెళుదాం రూట్లో. ధర్మబద్ధంగా వెళితే అది హార్డ్ వర్క్ అయినా ఏదైనా కూడా సంతోషాన్ని ఇస్తుంది, మనకి కష్టమైన సంతోషాన్ని ఇస్తుంది. సో నాలెడ్జ్ సంపాదిస్తాం. నాలెడ్జ్ ద్వారా వెల్త్ వస్తుంది, మనకి రెప్యుటేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆయన చేశాడు కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవుతాం. అలాగే స్పిరిచువాలిటీ అంటే యోగా కావచ్చు, లేకపోతే నీకు నచ్చిన దేవుడు కావచ్చు, ఏ దేవుడైనా కూడా. సో ఎవరైనా ఒకరే కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే నీకు మానసిక ఉల్లాసన, ఏకాగ్రత కలుగుతుంది. తద్వారా నువ్వు సమాజానికి, నీ ఫ్యామిలీకి, ఈ దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతావు. ఈ స్వామి వివేకానంద పుట్టిన రోజున మనందరం కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి, మన ఫ్యామిలీకి కూడా ఉపయోగపడాలి. ఆ తర్వాత మనం చనిపోయినా కూడా మన జ్ఞాపకాలు, మన స్మృతులు కూడా ఈ భూమి మీద సజీవంగా ఉండాలి, మన స్వామి వివేకానంద ఉన్నట్టు అనమాట. ఇలా ఆశిస్తూ యూత్ చెడుదారిని పట్టకుండా డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని, ఈ పాన్ పరాగులని, ఇలా చెడు అలవాట్లు లేకుండా ఫ్యాటీ ఫుడ్ అని, జంక్ ఫుడ్ అని ఇలా లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మీ ఫ్యామిలీకి రక్షణగా ఉంటూ, సొసైటీలో మనకి చెడుని తీసేస్తూ ఒక సోషల్ డాక్టర్ లాగా స్వామి వివేకానంద పనిచేశారు. మనం కూడా డాక్టర్ చేయకపోయినా ఒక సోషల్ డాక్టర్ లాగా పనిచేద్దాం. సమాజానికి మన యూత్ని మేలుకొలుపుదాం. మనందరం ఆరోగ్యంగా ఉంటాం, కలిసికట్టుగా ఉందాం. మనందరం ఇండియా. సో వన్ నేషన్, వన్ గోల్, వన్ నేషన్, వన్ స్పిరిచువాలిటీ, వన్ నేషన్, వన్ హార్డ్ వర్క్ అన్నట్టు మనం ఈ హార్డ్ వర్క్ పట్ల అందరికీ కూడా మన బాడీని మొబిలిటీ చేద్దాం. చక్కగా చెమట పెట్టి అందరూ ఆరోగ్యంగా ఉందాం. షుగర్లు, బీపీలు లేకుండా రోగాలు లేని నేషన్ నిర్మిద్దాం. స్వామి వివేకానంద అన్నట్టు అందరం సంతోషంగా ఉందాం. ఆ సంతోషంలో మనం కూడా పార్టిసిపేట్ చేసి పక్క వాళ్ళ సంతోషంలోనే మనం ఆనందం పొందుదాం. ఈ విధంగా ఆయన సూచించిన మార్గంలో వెళుతూ మీరందరూ ఉండాలని ఆశిస్తూ, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఆరోగ్యాలతో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ యూ హ్యాపీ స్వామి వివేకానంద యూత్ బర్త్డే, నేషనల్ యూత్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.